నో, తెలియక చేశావు, దాని ఫలితం చాలా మోసావు, మొత్తుకున్నావు. నీకోసం ప్రాణం పెట్టా, నా రక్తంతో కడిగా. కడగబడిన పంది మళ్ళా బురదలో పోయినట్టు పోవద్దు. కుక్క కక్కి తిరిగి తిన్నట్టు విసర్జించిన దాన్ని మళ్ళీ తినడానికి ఆ అసహ్యమైన అనుభవంలోకి మళ్ళీ వెళ్ళొద్దు. గతంలో చేశావు, ఏమనుభవించావు? ఇప్పుడు పోతున్నావు, ఇప్పుడు మాత్రం ఇంకోటి అనుభవిస్తావా? పాపానికి ఎప్పుడూ ఒకటే జీతం, అంతే. ఫ్రీగా పాపాలు చేసుకోవడానికి కాదు యేసు ప్రాణం పెట్టింది. క్రొత్త జీవితాన్ని నీకు తీసుకొని రావడానికి, నూతన జన్మ అనుభవం నీకు ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఇది మర్చిపోకూడదు. కానీ ఏం చేద్దాం, కొన్నిసార్లు మనం ఇందాక చెప్పా కదా, ఈ జిల్లాకు చేస్తాలని చేస్తారు. సరే, వెళ్ళినా కొంతమంది తెలివిగా ఈ తప్పిపోయిన కుమారుల్లాగా దారి తెలుసు. ఏంటంటే తెలుసో తెలియకో బుద్ధి గడ్డి తిని అడుగులు జారాను. అయితే దేవుడు నన్ను అసహించుకోడు. నా బలం, నా బలహీనత ఆయనకు తెలుసు కనుక ఏది ఏమైనా ఆయనకు దూరంగా బతకలేను. ఏమన్నా చేయని, కొట్టని, తిట్టని, శిక్షించని, సంపని, బతికించని, ఏమన్నా చేయని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలే పట్టుకుంటా. ఈ అవగాహన కలిగినోడు క్రైస్తవుడు.